తేదీ 27/12/2025 రోజున ఈరోజు నేషనల్ మిల్లెట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పక్షాన రైతు సమస్యలపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా వ్యవసాయాధికారి గారికి కలిసి వివిధ సమస్యలపై మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి రైతులకు. ఈరోజు యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, నిత్యం వాడేటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ను డీలర్స్ కానివ్వండి, షాప్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి ఒక రకమైనటువంటి విధానంతో ఈ లింకింగ్ వ్యవస్థతోటి అవసరం లేనటువంటి ఏదైతే ఆర్గానిక్ కానివ్వండి, ఫెర్టిలైజర్ కానివ్వండి, న్యూట్రిషన్స్ కానివ్వండి, అవి లింకప్ చేసుకుంటూ అవితో పాటు ఇవి కూడా చేయాలనే దాని మీద చేసుకుంటూ బాగా డిమాండ్ ఉన్నటువంటి డిఏపి కూడా రైతులకు బజార్లో దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య మొత్తం తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టు మా ఆర్గనైజేషన్ దృష్టికి చాలామంది రైతు సంఘాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి పిమ్మట మేము ఆర్గనైజేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఆర్గనైజేషన్ సభ్యులు తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు కమిషనర్ గారికి ప్రభుత్వానికి కూడా లేఖ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క రైతులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, దోపిడీని అరికట్టాలని కోరుతూ మేము ఈరోజు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు సంబంధిత అగ్రికల్చర్ వ్యవసాయాధికారికి సూచనలు జారీ చేసి ఇటువంటి ఇంక ముందు జరగకుండా మీరు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వారు సూచించడం జరిగింది. మాకు సానుకూలంగా స్పందించి సమస్యల పరిస్థితులను హామీ ఇచ్చిండు. జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, వ్యవసాయాధికారికి మేమంతా ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.